జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పోటీ అయితే హోరాహోరీగా సాగుతుందని చెప్పొచ్చు. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా రసవత్తరంగా వారి ప్రచారాలు అయితే మొదలెట్టేశారు. ప్రస్తుతం మనతో పాటు అయితే బోరబండ డివిజన్ మాజీ మంత్రివర్యులు మరియు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, అసలు జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ జెండా ఎగరేయడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అసలు ప్రజల మనసు మీరు ఎలా దోచుకోవాలనుకుంటున్నారు? ప్రత్యేకంగా ప్రయత్నం చేసి అక్కడ ఏం కనబడతలేదేమో, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గత 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన, గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలన పోల్చుకుంటున్నారు ప్రజలు. ఎక్కడికి వెళ్ళినా గులాబీ కండ కనపడితే వాళ్ళే చెప్తున్నారు, అప్పుడే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనే మాట వాళ్ళే చెప్తున్నారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, అధికారులను అడ్డం పెట్టుకొని ఏమైనా దుర్మార్గాలు చేసి ప్రజలు ఇబ్బంది పెట్టకుండా, ప్రజలు స్వేచ్ఛగా ఓటు రాకుండా చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నం మేము చేస్తాం. ఇంటింటికి కూడా తిరిగి మా వాళ్ళు చెప్తారు, ప్రతి మనిషికి కూడా కలుస్తారు, ప్రతి ఓటర్ కూడా కలుస్తారు, వాస్తవాలు వివరిస్తారు. ధైర్యంగా ఓటుకు వెళ్ళాలి, ఎటువంటి ప్రలోభాలకు లొంగవద్దు. ప్రభుత్వం ఎటువంటి పనులు చేసినా, ఓట్లను మార్చడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసినా తప్పకుండా మీరు అనుకున్న వాళ్ళకి ఓటు వేయాలి, కేసీఆర్కి ఓటు వేయాలి అనే విషయాన్ని ప్రతి ఇంటికి వివరిస్తారు. తప్పకుండా ఈ ఓటుకున్న ప్రాధాన్యత ఏంది, ఈ 2 సంవత్సరాల ముఖ్యమంత్రి పరిపాలన మీరు ఎట్లా భావిస్తున్నారు, దానికి అనుకూలంగానే ఓటు వేయమండి అని చెప్పి మా వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా మేల్కొల్పుతారు. ప్రతి ఒక్కరు ఓటుకు వచ్చి ఓట్లో పాల్గొనేట్టుగా చేస్తారు. అది మా ప్రధానమైన బాధ్యత. సార్, ఇక్కడ ప్రచారం ఎలా సాగుతుంది అసలు జూబ్లీ హిల్స్ లో కావచ్చు, రెహమత్ నగర్, బోరబండ ఏరియాలో? అంటే వాస్తవాన్ని చెప్పాలంటే ఇంకో ప్రచారం ఇప్పుడే మొదలు కాలేదమ్మా. ఎందుకంటే అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ పూర్తయితే అప్పుడు ఉపసంహరణలు అయిపోయిన తర్వాత, అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత మాత్రమే అసలైన ప్రచారం సాగుతుంది. ఇప్పుడు దాని ముందుగా మేము వివిధ డివిజన్లు తిరుగుతూ, వివిధ బూతులు తిరుగుతూ మా వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది, స్థానికంగా పార్టీ పరిస్థితి ఏంది, కార్యకర్తలు ఎట్లా ఉన్నారు, ఏంటి మంచి చెడ్డ అని చూస్తూ ఆ పనిలో ఉన్నాం. మా శ్రేణుల్ని సమాయత్తం చేసే పనిలో ఉన్నాం ప్రస్తుతం. జూబ్లీ హిల్స్ లో కావచ్చు, బోరబండలో కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ లేకపోతే మ్యాన్ హోల్స్ లాంటివి అవి డెవలప్ చేయడానికి మీరు అసలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మేము వాస్తవానికి హైదరాబాద్ ప్రజలందరూ తెలుసు, జూబ్లీ హిల్స్ ప్రజలకు తెలుసు, జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఇక్కడ మంచినీళ్ళు వస్తున్నాయని, ఇక్కడ 24 గంటల కరెంట్ వచ్చిందని, కనీసం రోడ్లు ఇవాళ గల్లీలకు కూడా పోగలిగిన రోడ్లు కూడా ఏర్పాటు చేసిన విషయం ఈ హైదరాబాద్ ప్రజలందరూ కూడా తెలుసు. కానీ ఇవాళ వచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన 24 గంటల కరెంట్ ఇవ్వలేకపోతున్నది, కేసీఆర్ ఇచ్చిన పద్ధతిలో మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నది. మళ్ళీ ఏ ఒక్క వ్యవస్థ సరిగా పనిచేయించుకునే పరిస్థితిలో కూడా లేదు. పైగా మంచినీళ్ళకు కూడా మేము ట్యాక్స్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యన ప్రకటించిన ముఖ్యమంత్రి గారు. ఉచితంగా కేసీఆర్ గారు ఏదైతే మంచినీళ్ళు ఇచ్చిండ్రో ప్రతి ఇంటికి ఉచితంగా ఇచ్చేది లేదు, కేసీఆర్ అనవసరంగా ఇచ్చిండు, దీంతో నష్టమవుతుంది ప్రభుత్వానికి. కాబట్టి పేదలకు కూడా మేము ట్యాక్స్ వేస్తాం, ప్రతి ఇంటికి కూడా మేము ట్యాక్స్ వేస్తాం నీళ్లకు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ ఎన్నికల తర్వాత ఆయన ఆ ట్యాక్స్ కూడా వేసే ప్రమాదం ఉంది ప్రతి ఇంటి మీద కూడా. పాపం అసలే చిన్న చిన్న వాళ్ళు, రోజువారీ కూలి పని చేసుకుని బతికే వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బతికే వాళ్ళు, వాళ్ళ మీద ఇటువంటి పనులు వేయడం అనేది దుర్మార్గమైంది. దాని విషయంలో కూడా మేము ప్రజల్ని అప్రమత్తం చేస్తాం, ప్రజల్ని జాగృత పరుస్తాం. చాలా వరకు అయితే సోషల్ మీడియాలో కావచ్చు, శాటిలైట్ మీడియా కావచ్చు, కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతలు అయితే సింపతి గేమ్ తో ఓట్స్ వేసి గెలుస్తున్నారు అనే ఆరోపణలు కొన్ని వస్తున్నాయి. దానికి ఏమంటారు? సింపతి తప్పకుండా ఉంటది. ఒక నాయకుడు ఇక్కడ పనిచేసి ప్రజల ఆదరణ పొందిన నాయకుడు చనిపోయినప్పుడు సహజంగానే వాళ్ళని ఆదరించడం అనేది ఉండదు. ఇక్కడ కొత్తగా మనం ఇప్పుడు చేస్తున్నది ఏం లేదు, మొదటి నుంచి కూడా చూస్తున్నాం. ఎప్పుడైనా సరే ఇందిరాగాంధీ చనిపోతే ఎవరు వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ వచ్చిండు కదా, రాజీవ్ గాంధీ వచ్చిండు కదా, నెహ్రూ పోయిన తర్వాత ఇందిరాగాంధీ వచ్చింది కదా. సహజంగానే ఉంది ఈ దేశంలో, దానికి కొత్తగా మనం ఫస్ట్ చెప్పేదేం లేదు. కాకపోతే దానితో పాటు తప్పకుండా ఇవాళ ఉన్న ప్రభుత్వం యొక్క పని విధానం ప్రజలు ఆలోచిస్తున్నారు. మోడీ 12 ఏళ్ల నుంచి ఏం చేసాడు ఈ దేశానికి అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. అందుకనే ఆ 2 పార్టీలు కూడా తిరస్కరిస్తారు. బీఆర్ఎస్ ఆదరిస్తున్నారు అంటే అది కేసీఆర్ పరిపాలన చూసి ఆదరిస్తారు. రేపు మళ్ళీ కేసీఆర్ అయితేనే బాగా చేయగలుగుతాడు, మా పేదలకు న్యాయం చేయగలుగుతాడు అన్న విశ్వాసం కూడా ఆ ప్రజలకు ఉంది, ఇవాళ వస్తుంది. సో చూసారు కదా సార్, అయితే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో మేము ఖచ్చితంగా మా జెండా బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాము, మాగంటి సునీత గోపిని గెలుస్తామని చెప్పేసి అయితే సార్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. మరి అసలు చూడాలి, పోటీతత్వం అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే ఉంది. ఇంకా బీజేపీ దగ్గర అయితే ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు. బట్ ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సిందో కూడా చూడాల్సి ఉంది. అసలు మరి పోటీతత్వం బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ కి మాత్రమే అని కూడా తెలుస్తుంది. బీజేపీ గురించి అంటే ఎత్తి పరిస్థితుల్లోనూ ఎక్కడ ఏం టాక్ అయితే రావట్లేదు. మరి అసలు చూడాలి అసలు
ఎవరు గెలుస్తారు అనేది కూడా ఇక్కడ తెలియాల్సింది. నరేంద్ర శ్వేత గంగాధర్, హిట్ టీవీ యూసఫ్ కూడా. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.